హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. నేను ఈరోజు మీకు నెత్తళ్ళ కూర, నెత్తళ్ళ ఇగురు చేసి చూపిస్తాను. అది నిన్న మీకు నెత్తళ్ళు ఎలా క్లీన్ చేయాలో చెప్పాను కనుక మీకు ఈరోజు ఈ కూర రెసిపీ పెడుతున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. మెత్తళ్ళ ఇగురు కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. ఇవి కేజీ మెత్తళ్ళు. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 మిక్సీ పట్టాలి కనుక పెద్ద ముక్కలు కట్ చేసాను. ఇదిగోనండి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 ఇంచులు అల్లం ముక్కలు ఇలా పొట్టు తీసి ముక్కలు కట్ చేసాను. ఒక పెద్ద ఎల్లుల్లిపాయ ఇవ్వండి. ఇవన్నీ కలిపి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకురావాలి. ఇదిగోనండి కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఆయిల్, కొంచెం వాటర్, ఇంతేనండి. ఇంక దీనికి ఇంకే మసాలా అక్కర్లేదు. సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా తయారు చేద్దాం మనం. ఇవనండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ వేసి కొంచెం వాటర్ అవసరం అయితే పోసుకుని మెత్తగా మిక్సీ పట్టి రావాలి. ఇదిగోనండి మిక్సీ పట్టుకొచ్చాను. ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కొంచెం మెత్తగా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చూపించాను కదా, అవి కూడా వేసి ఇలా మెత్తగా పేస్ట్లా పట్టుకొచ్చాను. పైన పేస్ట్ అయింది. ఇప్పుడు ఇదిగో చూసారా, ఈ మెత్తల్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇవ్వనండి రుచికి సరిపడా ఉప్పు, స్పూనున్నర సాల్టు, ఇవ్వనండి 2 స్పూన్లు కారం, ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి కారం తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది. మీరు ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు, మాకైతే సరిపోతుంది. ఇవ్వండి కొంచెం ఆయిల్ ఇలా డబ్బాతో ఉంచితే పడిపోతుంది కనుక ఇలా పోసుకుని చూసారా, ఇలాగా అన్నిటికి ఆయిల్ పట్టించాలి. ఇలాగా కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, మరీ ఎక్కువ కాకుండా చూసుకుని పోసుకోండి. ఇదిగోండి ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు. ఇలాగా కలుపుకున్న తర్వాత ఈ పట్టిన మసాలా అంతా వేసేయాలండి. మిక్సీ పట్టాం కదా, మసాలా ముద్ద మొత్తం వేసేసి కలపాలి. ఈ చేతితోటే కలపాలండి, స్పూన్తో కలిపితే కలవదు. అన్ని ఫిష్లకి పట్టాలి కనుక మసాలా. ఇగోనండి ఇలాగా చేతితో మొత్తం కలపాలి. ఇలాగా మొత్తం అన్ని చేపలకి పట్టేలాగా ఇలాగా చూసారా, ఇవ్వనండి ఇలాగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం వేద్దామండి. మరి కొంచెం తక్కువ ఉంది. చేపల కూర కనుక కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. అదిగోండి చూసారా, ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నాండి. కొంచెం ఉంటే ఇలాగా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలాగా ఇవ్వనండి 1/2 లీటర్ గ్లాస్ ఇది, ఇందులో సగం వాటరే పడతాయి. చూసారా, ఇలాగా ఇంతవరకే పొయ్యాలండి, ఎక్కువ పొయ్యకూడదు. ఎక్కువ పోస్తే మళ్ళీ ఈ చిన్న చేపలే కనుక తొందరగా ఉడికిపోతాయి. ఇలా పెట్టుకుని పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొయ్యి మీద పెడదామండి. ఇవన్నీ పొయ్యి స్టవ్ మీద పెట్టి వెలిగించాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అది చిన్న పొయ్యి అనుకోండి, హైలో పెట్టుకోండి. కొంచెం పొంగి వచ్చిన తర్వాత తగ్గిద్దురు. కానీ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది మీకు ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టేస్తున్నాను. ఇది గరిటె పెట్టి మాత్రం కలపకూడదండి. మెయిన్ ఏంటంటే చేపల కూర ఎప్పుడు కూడా గరిటె పెట్టి కలపకూడదు, మీకు చూపిస్తాను. ఇదిగోనండి ఒక 5-6 నిమిషాలు అయింది, అలా ఉడుకుతుంది. చూసారు కదా, నీళ్ళు తక్కువ వేసినా అలా వాటర్, చేపల్లో ఉన్న వాటర్ కూడా వస్తుంది. ఇదిగోనండి ఇలా కదపాలి. ఎప్పుడూ కూడా 2 క్లాతులు ఇలా పట్టుకుని గిన్నెని ఇలా కలపాలి. గరిటె మాత్రం పెట్టకూడదండి. చూసారు కదా, అది అలా కదిపితే ఏమన్నా నీరున్నా అడుక్కెళ్ళి చక్కగా ఉడుకుద్ది. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇవ్వనండి ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం. అలా కదిపి ఒకసారి ఇప్పుడు కొత్తిమీర వేసామనుకోండి చక్కగా చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకుని ఇవ్వనండి. కొంచెం సాల్ట్ చూసుకోండి. ఇప్పుడు ఏమన్నా కారం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు మీరు, అంటే ఇంకా సగం ఉడకాలి కనుక.
నాకైతే సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. కారం సరిపోయింది. అదిగోండి, ఒక్కసారి మళ్ళీ ఇలా అని ఒక 2-3 సార్లు ఇలా అని దించేసుకోవడమే. ఇంకొక 3-4 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. కరెక్ట్గా 4 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఒక 6 నిమిషాలు ముందు ఉడికింది. చూసారు కదా ఎలా ఉడికిందో. ఇదిగోనండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారా, అదిగో మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడే అన్నం తినాలని అనిపిస్తుంది. చూసారు కదా, ఇదిగో చక్కగా ఈ చేపలు హెల్త్కి కూడా మంచిదంటండి. ఇదిగోనండి, నేను గ్యాస్ కట్టేస్తున్నాను. చూసారా, ఇదిగోనండి చక్కగా ఎంత బాగా ఉడికినాయి అంటే అంత బాగా ఉడికినాయి అండి. అదిగోండి, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటండి కూర. మనం చేపలు తినాలి కదా. ఇదిగోనండి, చూసారా గ్రేవీ చక్కగా ఎంత బాగుందో చూసారా. ఇదిగోనండి, కూర రెడీ అయిపోయింది. 10-11 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. చక్కగా ఉంది, మంచి స్మెల్తో చాలా బాగుంది. ఇది హెల్త్కి కూడా మంచిది, చిన్న చేపలు తింటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు ఈ కూర మీరు చేసుకుని మాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.